హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం రిడాక్స్ రియాక్షన్స్ అంటే ఏంటో చూద్దాం. అసలు రిడాక్స్ అంటే ఏంటి అనేది చూద్దాం. రెడ్ అంటే రిడాక్స్లో రిడక్షన్ అని అర్థము. ఆక్స్ అంటే దీంట్లో ఆక్సిడేషన్ అని అర్థం. ఏంటి సార్ రిడక్షన్ అంటే ఏంటి సార్, ఆక్సిడేషన్ అంటే ఏంటి సార్? రిడక్షన్ అంటే ఎలక్ట్రానిక్ మెథడ్లో చెప్పాలి అంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని అర్థము. ఆక్సిడేషన్ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని అర్థం. ఓకేనా? కంప్లీట్ డెఫినేషన్ అయితే అది కాదు. రిడాక్స్ అంటే ఒకే దాంట్లో ఎలక్ట్రాన్స్ ఏదర్ ఆక్సిడేషన్ కానీ రిడక్షన్ కానీ సైమల్టేనియస్గా జరిగితే దాన్ని రిడాక్స్ రియాక్షన్ అంటాం. ఫస్ట్ టెర్మినాలజీలో మనం ఆక్సిడేషన్ అంటే ఏంటి, రిడక్షన్ అంటే ఏంటో చూద్దాం. వాట్ ఈజ్ మెంట్ బై ఆక్సిడేషన్? ఆక్సిడేషన్ అంటే ఏంటి? ఆక్సిడేషన్ అంటే ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ అని చెప్పచ్చు, ఆర్ ఎనీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ అని కూడా చెప్పచ్చు. ఓకేనా? లేదా రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ అని చెప్పచ్చు, ఆర్ ఎనీ ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్ అని కూడా మనం చెప్పచ్చు. సపోజ్ మెగ్నీషియం ఆక్సిజన్ రెండు కలిస్తే మెగ్నీషియం సాలిడ్ స్టేట్, ఆక్సిజన్ గ్యాసియస్ స్టేట్. ఓకేనా? సో ఇక్కడ ఆక్సిడేషన్ జరుగుతుంది, MgO. ఓకేనా? సో ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ జరిగింది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. FeCl2 దట్ గివ్స్ రైస్ టు FeCl3. బ్యాలెన్స్ చేయాలి అంటే 3 2. ఓకేనా? సో 3 2 6 సరిపోయిందా? ఓకేనా? FeCl3 2FeCl2 ప్లస్ Cl2. ఇక్కడ ఇది ఫెర్రిక్ క్లోరైడ్కి ఇంకొక ఎడిషనల్గా ఇంకొక ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ యాడ్ అయింది, FeCl3 కింద కన్వర్ట్ అయింది. అలానే ఇక్కడ ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ అయింది, ఇక్కడ ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ జరిగింది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. H2S ప్లస్ Cl2 దట్ గివ్స్ రైస్ టు 2HCl ప్లస్ సల్ఫర్. ఓకేనా? ఇక్కడ కూడా ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ యాడ్ అవుతుంది. ఓకేనా? సో ఇవన్నీ మనకి దేని కింద వస్తాయి అంటే ఆక్సిడేషన్ కింద వస్తాయి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. K2MnO4 ప్లస్ O3 ప్లస్ H2O దట్ గివ్స్ రైస్ టు KMnO4 ప్లస్ KOH. జాగ్రత్తగా చూస్తే ఇక్కడేమో ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ జరిగింది, ఇక్కడేమో ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ జరిగింది. ఇక్కడ కూడా ఇక్కడ జాగ్రత్తగా చూస్తే రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ కనిపిస్తుంది ఇది ఇక్కడ. ఓకేనా? రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ అంటే H2Sలో నుంచి హైడ్రోజన్ రిమూవ్ చేసి Clని యాడ్ చేసాం. దీన్ని ఇలా కూడా చెప్పుకోవచ్చు మనం, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా చూడండి, పొటాషియంలో ఒక పొటాషియం బయటకు వెళ్ళిపోయింది. సో రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్ అని కూడా చెప్పచ్చు, రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్ అని కూడా చెప్పచ్చు. సో ఇవన్నీ దేని కింద వస్తాయి అంటే ఆక్సిడేషన్ కింద వస్తాయి. మరి రిడక్షన్ అంటే ఏంటి? వాట్ ఈజ్ మెంట్ బై రిడక్షన్? రిడక్షన్ అంటే దానికి ఆపోజిట్గా, అంటే ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ ఆర్ ఎనీ ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్ లేదా రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ ఎనీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్. హైడ్రోజన్ యాడ్ చేయడం జరగాలి, లేదా ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్స్ అంటే నథింగ్ బట్ 1A 2A గ్రూప్ ఎలిమెంట్స్ ఎక్కువగా కనిపిస్తాయి. అలానే రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ ఎనీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్, ఆక్సిజన్ అన్న రిమూవ్ చేయాలి, లేదా ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్ అన్న మనం రిమూవ్ చేయాలి. ఎక్కువగా 7th గ్రూప్ 6th గ్రూప్ ఎలిమెంట్స్ కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ H2 ప్లస్ Cl2 దట్ గివ్స్ రైస్ టు 2HCl. ఇక్కడ ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ జరిగింది, ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్. అలానే 2Hg ప్లస్ Cl2 దట్ ప్లస్ SnCl2. ఇక్కడ కనుక చూస్తే HgCl2 ప్లస్ SnCl2 దట్ గివ్స్ రైస్ టు Hg2Cl2 ప్లస్ SnCl4. ఇక్కడ ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్, ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్. సార్ ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్ ఎక్కడ కనిపిస్తుందో జాగ్రత్తగా చూడండి. ఒకసారి చూడండి, Hg2
2Hg ప్లస్ Cl2 ఫస్ట్ ఇలా ఉంటుంది, HgCl2 ప్లస్ SnCl2. ఓకేనా, బ్యాలెన్స్ చేయాలి, SnCl4 కింద తయారవుతుంది. ఇదే మెర్క్యూరీకి ఇంకొక మెర్క్యూరీని మనం యాడ్ చేసుకుంటున్నాం, HgCl2. ఇక్కడ 2 మెర్క్యూరీస్ ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్స్ యాడ్ అవుతున్నాయి. ఓకేనా, సో దీన్ని మనం రిడక్షన్ కింద తీసుకుంటాం. అలానే ఇంకొక ఎగ్జాంపుల్, జింక్ ఆక్సైడ్ ప్లస్ కార్బన్, దట్ గివ్స్ రైస్ టు Zn ప్లస్ CO. ఇక్కడ రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ జరిగింది, సో రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ జరిగిన రిడక్షన్ అని అంటాం. తర్వాత FeCl3 ప్లస్ H2S, దట్ గివ్స్ రైస్ టు FeCl2 ప్లస్ HCl ప్లస్ సల్ఫర్. బ్యాలెన్స్ చేయాలి అంటే ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 పెట్టండి. ఇప్పుడు క్లోరిన్స్ 2 అవుతాయి, ఇక్కడ 3 ఉన్నాయి ఆల్రెడీ క్లోరిన్స్. ఐరన్ ఒకటే ఉంది, సో ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ ఒక క్లోరిన్, 4 క్లోరిన్స్ అవుతున్నాయి, ఇక్కడ 2 పెడుతున్నాను. సో బ్యాలెన్స్ చేయాలి అంటే ఇక్కడ 2 పెడితే సరిపోతుంది. ఓకేనా, మరి ఇక్కడ ఏం జరిగింది సార్ అంటే రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రోనిక్, దీంట్లో ఉన్న ఒక క్లోరిన్ మనం రిమూవ్ చేసాం. సో దీన్ని అప్పుడు ఏం రాస్తాం మనం, రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రో నెగిటివ్ ఎలిమెంట్. ఒక్కసారి మళ్ళీ రివైజ్ చేద్దాం ఫస్ట్ నుంచి. రిడక్షన్ అంటే ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ అన్నా జరగాలి, ఆర్ ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్ అన్నా జరగాలి. అలానే రిడక్షన్ అంటే రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ అన్నా జరగాలి, లేదా ఎన్ని ఎలక్ట్రో నెగిటివ్ ఎలిమెంట్ అన్నా రిమూవ్ చేయాలి. ఫస్ట్ 2 ఎగ్జాంపుల్స్, ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ జరిగింది, సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్ జరిగింది. ఫస్ట్ తీసుకున్నప్పుడు రియాక్షన్లో HgCl2 ప్లస్ SnCl2 ఉన్నాయి. హెచ్జీకి ఇంకొక మెర్క్యూరీ యాడ్ అవుతుంది, ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్ యాడ్ అవుతుంది. సో ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్ యాడ్ అయినా దాన్ని రిడక్షన్ కింద తీసుకుంటాం. జింక్ ఆక్సైడ్ తనలోంచి ఆక్సిజన్ని పంపించేస్తుంది, సో దాన్ని కూడా రిడక్షనే అంటాం. FeCl3 తనలో ఉన్న Clని పంపించేస్తుంది, అది కూడా మనకి క్లోరిన్ని రిమూవ్ చేస్తుంది, కాబట్టి ఇది కూడా ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ కిందే వస్తుంది. సో ఇలాగా ఆక్సిడేషన్ రిడక్షన్ మనం ఫర్మెంటేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆక్సిడేషన్ అంటే ఏంటి, రిడక్షన్ అంటే ఇది ఏ మెథడ్లో చెప్తున్నారంటే ఎలక్ట్రానిక్ కాన్సెప్ట్లో చెప్పాలి. ఎలక్ట్రానిక్ కాన్సెప్ట్లో ఆక్సిడేషన్ అంటే ఏంటి, రిడక్షన్. ఆక్సిడేషన్ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని చెప్తాం. లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఎవరు లాస్ అవుతున్నారు ఆ ఎలక్ట్రాన్స్, యాటమ్ కానీ ఆర్ గ్రూప్ ఆఫ్ యాటమ్స్ కానీ. ఓకే, ఎందుకు లాస్ అవుతున్నారు, కెమికల్ రియాక్షన్లోకి ఫార్మేషన్ జరగాలి. మరి రిడక్షన్ అంటే మనం ఏం చెప్తాం, మనం గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని చెప్తాం. అది ఎవరు అయి ఉంటారు, యాటమ్ కానీ ఆర్ గ్రూప్ ఆఫ్ యాటమ్స్ అని కూడా మనం అంటాం, గ్రూప్ ఆఫ్ యాటమ్ అని కూడా అంటాం. ఇవి కూడా ఎందుకు జరుగుతున్నాయి, బాండ్ ఫార్మేషన్ చేసుకుని లేదా కెమికల్ రియాక్షన్ జరిగేటప్పుడు ఈ ప్రాసెస్ అనేవి జరుగుతాయి. సపోజ్ మెగ్నీషియం అవుటర్ మోస్ట్ 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో కెమిస్ట్రీలో ప్లస్ ఛార్జ్ కనుక కనిపిస్తుందంటే అది ఆక్సిడేషన్ జరిగినట్టు, 2 ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చేసింది. అలానే ఐరన్ Fe+2 స్టేట్లో ఉంది, ఆల్రెడీ నువ్వు 2 ఎలక్ట్రాన్స్ని కోల్పోయావు, ఇంకొక 2 ఎలక్ట్రాన్స్ని కోల్పోయావు అనుకో Fe+3 అవుతుంది. అడిషనల్గా ఒక ఎలక్ట్రాన్ని కోల్పోయావు కాబట్టి ఇక్కడ రాస్తుంది. సో ఇది కూడా ఆక్సిడేషన్ కిందే వస్తుంది. S-2 చూడండి, సల్ఫర్, ఒరిజినల్ సల్ఫర్కి 2 ఎలక్ట్రాన్స్ ఎక్సెస్గా ఉన్నాయి అని అర్థం. ఇప్పుడు ఆ ఎలక్ట్రాన్స్ని కోల్పోతే ఓన్లీ S మాత్రమే మిగిలింది, 2 ఎలక్ట్రాన్స్. సో ఇది కూడా ఆక్సిడేషన్. అలానే MnO4-2, ఓకేనా. సో ఇక ఒక ఎలక్ట్రాన్ కోల్పోతే 2 నెగిటివ్ ఛార్జెస్లో 1 నెగిటివ్ ఛార్జే రాస్తాము, ఒక ఎలక్ట్రాన్ బయటికి రాదు. సో ఇవన్నీ ఆక్సిడేషన్ జరిగినట్టు, ఇవన్నీ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరిగినట్టు. మరి రిడక్షన్ అంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ అని చెప్పుకున్నాం. Cl2 ఉంది, ఆ 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుంది అనుకోండి, 2Cl, ఒక్కొక్క క్లోరిన్ ఒక్కొక్క ఎలక్ట్రాన్. మైనస్ ఉంటే రిడక్షన్లో గెయినింగ్ జరిగింది, ఎలక్ట్రాన్ గెయినింగ్ జరిగింది అని అర్థం. అలానే 2Hg+2, దానికి 2 ఎలక్ట్రాన్స్ని కనుక యాడ్ చేస్తే Hg2 కింద +2 కింద తయారవుతుంది. ఓకేనా. సో ఆల్రెడీ Hg వచ్చేసరికి +2 స్టేట్లో ఉన్నాయి. ఓకేనా, టోటల్ 4 ఎలక్ట్రాన్స్, 4 ఎలక్ట్రాన్స్లో 2 ఎలక్ట్రాన్స్ గెయిన్ అయింది, ఇంకా 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే మనకి రావాల్సి ఉంది న్యూట్రల్ అవ్వాలి అంటే. నెక్స్ట్ అలానే Zn+2, తను 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుంటే న్యూట్రల్ అయిపోతుంది, Zn కింద తయారవుతుంది. Fe+3, తనకి ఒక ఎలక్ట్రాన్ కనుక పాస్ చేస్తే అది Fe+2 కింద తయారవుతుంది. ఇంకా న్యూట్రల్ అవ్వాలంటే ఇంకొక 2 ఎలక్ట్రాన్స్ కావాలి. ఆల్రెడీ 3 ఎలక్ట్రాన్స్ కోల్పోతే ఒక ఎలక్ట్రాన్ ఇచ్చారు, సో ఇంకా 2 ఎలక్ట్రాన్స్ కావాలి న్యూట్రల్ అవ్వాలి అంటే. ఇక్కడ ఇంకా 2 ఎలక్ట్రాన్స్ కావాలి న్యూట్రల్ అవ్వాలి. ఇక్కడ ఆల్రెడీ న్యూట్రల్ అయిపోయి ఎక్సెస్గా ఇంకొక ఎలక్ట్రాన్ ఉంది అని అర్థం అన్నమాట, ఒక్కొక్క క్లోరిన్కి ఎక్సెస్ ఎలక్ట్రాన్. సో ఇవి ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ అంటే. నెక్స్ట్ వీడియోలో ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే ఏంటి, రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే ఏంటి అనేది చూద్దాం. థ్యాంక్ యూ.